హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి మనం డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మ్యాండేటరీనా కాదా, అంటే ఇది అనేది కంపల్సరీ ఉండాలా లేకపోయినా కూడా సరిపోతుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. ఇన్ఫ్యాక్ట్ దీని మీద కూడా మనకి చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది చూస్తున్న వీడియోస్లో అయితే. అందుకోసమే దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నా. వీడియో లెంత్ వచ్చేసి అప్రాక్స్ 5 minutes అయితే ఉండొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది లేదనుకున్నా కూడా తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అన్ని మీ ముందుకైతే తీసుకొని వస్తా. లేదందుకు లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవసరమా లేదా, అంటే మ్యాండేటరీనా కాదా అనే విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అనుకో, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడున్న టీసీ తీసుకువెళ్ళి అక్కడ మనం జాయిన్ అవ్వాలనుకున్న స్కూల్లో ఇస్తేనే కదా మనకు అక్కడ అడ్మిషన్ జరుగుతుంది. అదే ప్రాసెస్ అనేది మన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిన వరకు అదే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు డియర్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా, సో దాంట్లో డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అంటే అదేమన్నా అప్లోడ్ చేసి దాన్ని వెరిఫై చేస్తారనే అవసరం లేదనమాట. ఓన్లీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసేది ఇన్కమ్, క్యాస్ట్, సో ఇలా కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. బట్ డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అయితే మనం ఎక్కడ కూడా అప్లోడ్ చేయము. ఇది మెయిన్గా మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ వచ్చిన తర్వాత నీకు సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో వచ్చిందని చెక్ చేసుకునే టైంలోనే మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి. అక్కడే జాయిన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే జాయిన్ బటన్ అని ఒకటి వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసినావంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు వచ్చిందో కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, అంటే ఓకే నాకు ఈ కాలేజ్ అని చెప్పినట్టు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ వచ్చేసి ఇక్కడ, ఆ వీడియోని వచ్చి ఇక్కడ మెన్షన్ చేసిన, ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఒకసారి వాచ్ చేసి కంప్లీట్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా సెర్చ్ చేసుకోండి ఒకసారి. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనకు ఆ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మనం ఏదైతే మనకు వచ్చిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి మనం ఫిజికల్గా వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు అప్పుడే ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తారు కాలేజ్ వాళ్ళు, పర్టికులర్గా ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పేసి. ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకువెళ్ళి వాళ్ళకు అన్ని సబ్మిట్ చేస్తే 3-4 కాపీస్ ఏమో జిరాక్స్ తీసుకుంటారు. డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అని కంపల్సరీ ఏ కాలేజ్ అయినా కూడా ఒరిజినల్ తీసుకుంటుంది. సో అందుకోసం